దళిత బంధు హుజురాబాద్ ఉప ఎన్నికలప్పుడు కేవలం ఈటల రాజేందర్ను ఓడగొట్టడం కోసం మాత్రమే తెచ్చినటువంటి పథకం ఇది. దళిత బంధు పథకం ఏదో రాష్ట్రంలో ఉన్న దళితులందరూ ఉద్ధరించడానికి తెచ్చిన పథకం అయితే కాదు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇదేం నిజం. ఎందుకంటే అంతకంటే ముందు లేదు పథకం. హుజురాబాద్ తెచ్చారు. దాంట్లో కూడా హుజురాబాద్ లోనే చాలా మందికి ఈ దళిత బంధు పథకం కొంతమందికి అయితే అమలైంది. మిగతా రాష్ట్రంలో ఎక్కడ కూడా దిక్కు లేదు, దివాన్ లేదు. సో అయితే మరి ఇంత ప్రతిష్టాత్మకంగా అప్పుడు మరి దాని ఏమంటారు ఇజ్జత్కిగా ఈటల రాజేందర్ ఓడగొట్టడం కోసం తీసుకొచ్చినటువంటి పథకం ఆయన ఆయన ఈటల రాజేందర్ గెలిచిండు. వీళ్ళు తలకేడ పెట్టుకుని అర్థం కాలే. ఇక తప్పక రాష్ట్రంలో అక్కడెక్కడ దళిత బంధులు ఇచ్చే కార్యక్రమం చేశారు. అయితే ఆ ఇచ్చిన దాంట్లో కూడా పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగినాయట. దళిత బంధులో 70% యూనిట్లు పక్కదారి పట్టినాయట. ఒక్కసారి చూద్దాం మనం. లబ్ధిదారులో ఎక్కువ మంది బీఆర్ఎస్ లీడర్లే. మళ్ళా బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలకే వచ్చినాయి. దాంట్లో వేరే వాళ్ళకి ఎవ్వరు రాలేదు దళిత బంధు కూడా. ఒకసారి చూడుర్రి. యూనిట్లు అమ్మేసుకున్నట్లు సర్కార్ విచారణలో వెలుగులోకి. ఫేజ్ 1, 2 కింద 3,884 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన గత బీఆర్ఎస్ సర్కార్ ఎన్ని 3,884 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది దళిత బంధు కోసం. దాంట్లో 38,706 మందికి యూనిట్ల పంపిణీ. సో దీంట్లోకి సగం ఇవో 38,706 దాంట్లోకి ఒక 18,000 మందికి ఏడా ఒక్క హుజురాబాద్ వచ్చింది చూడండి. ఒక్క హుజురాబాద్ లోనే 18,000 మందికి. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసిన దళిత బంధు యూనిట్లలో 70% పక్కదారి పట్టినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. నిరుపేద దళితులకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా చేయూత అందించాల్సి ఉండగా ఎక్కువ మంది బీఆర్ఎస్ లీడర్లనే లబ్ధిదారులుగా ఎంపిక చేసింది. ఈ స్కీమ్ కింద పంపిణీ చేసిన యూనిట్లు లబ్ధిదారుల వద్ద లేవని ఈ విచారంతో ఇంకా విచిత్రం చెప్తున్నారు. పాపం ఇది పెట్టింది దళిత సోదరుల కోసం. ఒక రకంగా వాళ్ళ పేరు చెప్పుకొని రెడ్డిలు వాళ్ళ దగ్గర ఉన్న ఈ దళిత కార్యకర్తలు వాడుకొని వాళ్ళ పేరు మీద యూనిట్లు తీసుకొని అరే నీకు ఇప్పిస్తా, నీకెంత నాకెంత, నీకింత నాకెంత, ఒట్టిగా కండ్లు మూసుకున్నట్ల పాపం దళిత బిడ్డల దగ్గర అందరిని మోసం చేసి వాళ్ళ పేర్ల మీద యూనిట్ తీసుకొని ఇప్పుడు వేరే నెక్స్ట్ ప్రభుత్వ పథకానికి ఏమన్నా మీరు ఎలిజిబుల్ అవుతారా? ఒకసారి దళిత బిడ్డలు ఆలోచించాలి. బీఆర్ఎస్ లో ఉన్నట్టు మీరు ఆల్రెడీ ఒకసారి యూనిట్ తీసుకున్నట్టుగా అలా చూపెడుతుంది స్కీమ్ కింద. మీరు ఇంకో లోన్ తీసుకోరాకుండా పనికి రాకుండా చేసిరి బీఆర్ఎస్ వాళ్ళు. మీరు ఇంకో పథకానికి వర్తించకుండా చేసిరి. మిమ్మల్ని మీ ధోరణులు నమ్ముకుంటే గట్ల అయిపోయింది. హుజురాబాద్కే సగం యూనిట్ అట్లా. దళిత బంధు స్కీమ్ లో హుజురాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ సెగ్మెంట్ గా ప్రకటించినట్లు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం పేర్కొన్నది. వాస్తవంగా ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను ప్రారంభించినట్లుగా నాడు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఓ దళిత బంధు ప్రకటించిర్రు. అప్పటికప్పుడే హుజురాబాద్ ఎన్నడు లేనాడు రోడ్లు వేసుడు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుడు, రాత్రి ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలవలే వాళ్ళు. అయితే దళిత బంధు స్కీమ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 38,706 మంది లబ్ధి పొందితే అందులో హుజురాబాద్ నియోజకవర్గంలోనే 18,021 మంది ఉన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. ఉప ఎన్నికకు ముందు లబ్ధిదారుల్లో 9,873 మందికి పూర్తిగా 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందగా మిగిలిన వారికి ఎంచుకున్న యూనిట్లను బట్టి 50 నుంచి 80% ఆర్థిక సాయాన్ని అందించారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయట. చూడరి, దళిత బంధులో ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ లీడర్లు ఎక్కువ. ఇక ఇది ఎంత అవునా కాదనా వాళ్ళే ఉంటారు. 118 సెగ్మెంట్లలో ఒక్కో నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున 11,800 మందికి యూనిట్లు అందించారు. ఆ తర్వాత కూడా మరో 8,885 మందికి యూనిట్లు పంపిణీ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ అంతా అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలే చేపట్టారు. మున్సిపాలిటీలు, మండలం, గ్రామాల్లో తమతో తిరిగే బీఆర్ఎస్ లీడర్లనే ఈ స్కీమ్ కింద ఎంపిక చేశారు. కేవలం కార్యకర్తలను ఆర్థిక కార్యకర్తలు అయితే చూసుకుందాం, కార్యకర్తలకు ఎత్తిద్దామనే ధోరణిలో ఉండడం వల్ల అది మిస్యూజ్ అయింది. చాలా వరకు అయితే ఇబ్బంది జరిగింది. ఇగో చాలా మంది వీటిని అమ్ముకున్నారని ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. దళిత బంధు యూనిట్లను అమ్మడం, కొనడం చట్ట వ్యతిరేకమని వీటిని రికవరీ చేసి అర్హులైన వారికి అందజేస్తామని పేర్కొన్నారు. గుడ్ డెసిషన్. సో ఇప్పుడు దళిత బంధు కింద తీసుకొని మిస్యూజ్ చేసి ఆ యూనిట్లు ప్రారంభించకుండా సరైన మీరు ఏదైతే పేర్కొన్నారో ఆ పనికి కనుక వినియోగించకుండా మిస్యూజ్ అయిన వాటిని మొత్తం రికవరీ చేస్తారట. అసలు చేయాలి వీళ్ళు, మాటలు చెప్పుడు కాదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ బీఆర్ఎస్ లీడర్లను అక్కిస్తారు. ఇప్పుడు వీళ్ళంతా వాళ్ళ కార్యకర్తలంతా ఇప్పుడు ఆ లీడర్ మీద తిరగబడతారు. నువ్వు చెప్తేవి మేము తీసుకుంటే నువ్వే సగం తీసుకుంటే కట్ అయ్యా అని అప్పుడు ఎమ్మడబడితే తెలుస్తుంది కొడుకులకి. ఖచ్చితంగా ఇవి రికవరీ పెట్టాలి. ఎక్కడ అర్హులైన వాళ్ళు ఉంటే దాని వల్ల వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకి నిలదొక్కున్న వాళ్ళని వదిలేయండి, వాళ్ళతో ఇబ్బంది లేదు. కానీ దాని పేరు చెప్పుకొని తీసుకొని మిస్యూజ్ చేసిన వాళ్ళందరి దగ్గర కూడా ఖచ్చితంగా రికవరీ చేయాలి. మొత్తానికి దళిత బంధులో 70% యూనిట్ అనేది పక్కదారి పెట్టే 70%. ఇక వాళ్ళు బీఆర్ఎస్ హయాంలో కరప్షన్ ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి.